సీదిరి అప్పలరాజు అరెస్ట్ అన్యాయం, అక్రమం. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు, ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాడు కాబట్టి ఒక బీసీ నేతని, అది మత్స్యకార నేతని కూటమి ప్రభుత్వం హింసిస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట. నిజమే అంటారా ఇదంతా? అందరికీ నమస్కారం అండి. ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఇట్లా ప్రతీకారాలకు కానీ ఇట్లా పాల్పడే పార్టీ కాదండి. అతను ఎన్నో దుర్మార్గాలు, ప్రభుత్వంలో ఎన్నో దుర్మార్గాలు చేశాడండి. ప్రస్తుత పలాస ఎమ్మెల్యే గారి గౌతు శిరీష గారిని ఎంతో హీనంగా సోషల్ మీడియాలో కానీ సోషల్ మీడియా ద్వారా ఎంతో ఘోరంగా అవమానించాడండి. సాటి మహిళ అని చూడకుండా అతను చాలా తీవ్రంగా అవమానించి అనేక అవమానాలు గురి చేశాడండి సీదిరి అప్పలరాజు. అలాగే అతను బీసీలకి పెద్దగా చేసిన న్యాయం కూడా ఏం లేదండి. అందుకని గత 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాడు. అతను ఇప్పుడు ప్రభుత్వం అతను ఎందుకు అరెస్ట్ చేసిందంటే, ఒక యాదవ్ సోదరుడిని వాళ్ళ అబ్బాయి దారుణంగా గుద్ది అతని మరణానికి కారణం అయితే వాళ్ళ అబ్బాయిని పోలీస్ స్టేషన్లో హాజరుపరచకుండా వేరే అబ్బాయి డబ్బులు ఆశ చూపించి ఒక అమాయకుడిని ఆ కేసులో ఇరిగించాలని ప్రయత్నించాడు. కాబట్టి ఆ ప్రయత్నం చేయటం అనేది నేరం కాబట్టి అది ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకుపోతుంది కాబట్టి అతను అరెస్ట్ అయ్యాడండి. ఆ ప్రయత్నం ఎవరు చేసినా కానీ అది నేరమేనండి. అంటే ఇక్కడ ప్రధానంగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే కనుక, జరిగింది యాక్సిడెంట్కి కొడుకు చేసిన యాక్సిడెంట్కి తండ్రిని అరెస్ట్ చేయడం ఏంటి, ఇందులో హత్యా నేరం పెట్టడం ఏంటి, అసలు ఇవన్నీ అంటున్నారు కదా మరి వాళ్ళు. ఏమండి, ఇప్పుడు హత్య జరగంగానే అది యాక్సిడెంట్ జరిగిందండి. ఒక మరణం సంభవించింది. అప్పుడు దానికి కారకులను ఎమ్మడిన ఆయన మంత్రి ఎలగబెట్టాడు, ఎమ్మెల్యేగా ఎలగబెట్టాడు కాబట్టి చట్టం అతనికి తెలుసు, బాగా మనకన్నా ఎక్కువ తెలుసు కాబట్టి వాళ్ళ కొడుకుని అతను స్వయంగా తీసుకెళ్ళి పోలీసు వారికి అప్పచెబితే దాని ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారండి. అలా చేయకుండా అతను వేరే వ్యక్తిని తీసుకొచ్చి అతను డబ్బులు ఇస్తామని ఆశ చూపించి అతను యాక్సిడెంట్ చేసినట్టుగా నిరూపిద్దామని ప్రయత్నాలు చేయబట్టి అది చట్టరీత్యా నేరం కాబట్టి అతన్ని అరెస్ట్ చేశారండి. అలాగే తప్ప అతని మీద జగన్ అన్నట్టుగా చిన్నపిల్లోడు గుద్దితే ఏంది అది అని అది చాలా తప్పండి. అతను ఎప్పుడు ఎక్కడ చేసినా కానీ చిన్నపిల్లోడే కదా, 23 ఏళ్ళ పిల్లోడే కదా అని చెప్పి అంతకుల్ని ఏ కాడికి అంతకుల్ని క్రిమినల్స్ని జగన్ రెడ్డి వెనకేసుకొస్తున్నాడు. అతని స్వభావం అది కాబట్టి జగన్ కనుక ఇలానే వాళ్ళందరినీ ప్రోత్సహిస్తా అంతకుల్ని క్రిమినల్స్ని ప్రోత్సహించాడంటే 11 నుంచి 1కి పడిపోయే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయని మేము భావిస్తున్నామండి. ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక కబ్జాల పర్వం ఏంటంటారు? అసలు ఏం జరుగుతుంది? కుటుంబ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినా ఇంకా కబ్జాలు అనే మాట వినపడుతుంది. అంటే కూటమి ప్రభుత్వం వెనకడుగు వేస్తుందంటారా వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి? ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వీళ్ళందరి మీద చర్య తీసుకోవాలంటే 5 సంవత్సరాలు కాదండి, 10 సంవత్సరాలు పెట్టినా టైం సరిపోదండి. అందుకనే కొన్ని బాబు గారు మామూలుగా రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేయాలి, మన అప్పుల ఊబిలో నుంచి రాష్ట్రాన్ని బయటపడేయాలి కాబట్టి అనేక పెట్టుబడులు తీసుకురావాలి, యువతకు ఉద్యోగాలు కల్పించాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలు నడిపించాలనే ప్రయత్నంతో బాబు గారు కానీ, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ కానీ తీవ్రంగా శ్రమిస్తున్నారండి. వాటి మీద దృష్టి పెట్టకుండా వీళ్ళు చేసిన స్కామ్స్, క్రైమ్స్, ఈ ల్యాండ్ కబ్జాల మీద కనుక దృష్టి సారించాలంటే ఇప్పుడున్న 5 సంవత్సరాలు కాదండి, 10 సంవత్సరాలు పూర్తిగా దృష్టి పెట్టినా కానీ వాళ్ళు చేసిన స్కామ్లు బయటికి రావండి. అందుకనే నేరుగా వాళ్ళు కొన్ని ఇంపార్టెంట్ కేసులు బయటికి తీస్తా ఒక పక్కనేమో మళ్ళీ అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసుకుంటా వెళ్తున్నారండి. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఒక వ్యక్తి బతికుండగానే అతను చనిపోయాడు అని చెప్పి అతనికి ఒక డెత్ సర్టిఫికేట్ పుట్టించి అతనికి ఒక కూతుర్ని వారసురాలని సెట్ చేసి ఆ స్థలాన్ని కబ్జా చేసి కేసు పడంగానే పరారీలో ఉన్నాడు. ఇతను సామాన్య మామూలు మనిషి లేదు, ఒక వైసీపీ కార్యకర్త అనుకుంటే పొరపాటు. రాష్ట్రాలకి గతంలో 5 సంవత్సరాల పాటు శాసనాలు చేసిన శాసనసభకి శాసనసభాధిపతిగా ఉన్నటువంటి అప్పటి స్పీకర్ గారు తమ్మినేని సీతారాం గారు ఎలా చూడాలి? అసలు ఏం జరుగుతుందంటారు? అసలు ఆ వైసీపీ పార్టీలో ఏం జరిగిందంటారు? ఇప్పుడు మనం విషయంలో చర్చించుకోవాలంటే, గత ప్రభుత్వంలో శాసనసభ స్పీకర్గా ఎంతో హుందాగా ఎంతో పెద్ద మనిషిలాగా ప్రవర్తించిన మన కోడెల శివప్రసాద్ గారిని అభాండాలు వేసి, నువ్వు అసెంబ్లీలో ఫర్నిచర్ అంతా తీసుకెళ్ళి వాడుకుంటున్నావు, దొంగతనం చేసావని చెప్పి లేనిపోయిన అభాండాలు వేసి ఒక మహానేత కోడెల శివప్రసాద్ మరణానికి వైఎస్ జగన్, ఈ కొడాల నాని
ఇలాంటి వాళ్ళు మామూలు కారణం అతను మరణానికి వాళ్ళ కారణం, అతను ఆత్మహత్యకి పాల్పడటానికి కారణమయ్యారండి. పర్సనాలిటీ అంటే అలా ఉండాలండి, మాట కూడా పడకూడదు. తమ్మినేని సీతారాం ఉన్నాడంటే అతను అంత దౌర్భాగ్యుడు ఇంకెవడు లేడండి. ఎంతో పవిత్రమైన శాసనసభలో అట్లా ఒక మహానేత భార్యని, మాజీ ముఖ్యమంత్రి భార్యని అట్లా బూతులు మాట్లాడి అంత తీవ్రంగా అవమానిస్తున్నా కానీ అతను నవ్వి ఎంజాయ్ చేశాడు. కానీ తమ్మినేని సీతారాం ఇలా తప్పు మన అసెంబ్లీలో ఇలాంటి మాట్లాడుకోవడం ఖండించిన పాపం పోలేదండి. అలా ఈ 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, బాబు గారిని తిట్టడానికే ఎక్కువ ఉపయోగపడింది, కానీ దానికి ఎక్కువ మామూలు ప్రజలు ఉపయోగపడిన ఏ కార్యక్రమానికి వాళ్ళు మామూలు రూపొందించలేదండి అసెంబ్లీలో. అసలు ఇతను 5 సంవత్సరాలు పదవిని అనుభవించాడు, కానీ ప్రజలకు ఏ విధమైన అతను పదవి వల్ల ప్రజలకు ఏ విధమైన ఉపయోగం కలగలేదండి. అదిగాక అతను ఆ పదవిని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించడం జరిగిందండి. తమ్మినేని సీతారాం స్వతహాగానే అతను పెద్ద రౌడీ అండి. అతన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టి, శాసనసభలో కూర్చోబెట్టినా కానీ అతని స్వభావం మారలేదు. అతను మాట్లాడే బూతులు మామూలుగా ఉండవండి. సోనియా గాంధీనే అతను మొన్న ఈ మధ్య బాగా భారీ స్థాయిలో ఒక బూతు మాట మాట్లాడాడండి. కానీ ప్రజలు అన్ని గమనించి అతనికి ఓటమి రుచి చూపించారని మేము భావిస్తున్నాము. అతను ఇట్లా కబ్జాల పర్వము వైసీపీ వాళ్ళకి మంచినీళ్ళు తాగినంత తేలికండి. మనం దాని గురించి ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇలాంటి కొన్ని 100,000 జరిగినాయండి రాష్ట్రంలో. అవన్నీ వెలికితీస్తే 5 సంవత్సరాలు సరిపోతుంది మన ప్రభుత్వానికి. అంటే 2 లక్షల రూపాయల ఫర్నిచర్కే తన ప్రాణం వదిలేసినటువంటి కోడెల శివప్రసాద్ గారు నిర్వహించిన స్థానంలో ఉన్న వ్యక్తి 5 కోట్ల రూపాయల స్థలం కబ్జా చేయడం ఎలా చూడాలంటారు? అసలుకి ఆ చైర్ కింద ఉన్న విలువ పోగొట్టారనుకోవాలంటారా, లేదంటే కనుక ఆ చైర్లో నేనున్నాను, నేనేం చేసిద్దా చెల్లిద్ది అనే ధీమాతోనే చేశారనుకోవచ్చు అంటారా? అవునండి, మా ప్రభుత్వం ఉంది, మేమేం చేసినా చెల్లిద్ది, మేమేం చేసినా జగన్మోహన్ రెడ్డి మాకు సహకారాలు అభినందిస్తాడు అని చెప్పి వాళ్ళకున్న ధైర్యంతోనే అన్నీ చేశారండి. అదే చంద్రబాబు నాయుడు ఇప్పుడు టీడీపీ కార్యకర్తలకి సొంత కార్యకర్తలైనా ఇద్దరిని తెలుగుదేశం పార్టీ జైలుకి పంపించిన దాఖలాలు మనకు కనపడుతున్నాయండి. అదే వైసీపీలో వైసీపీ కార్యకర్త జైలుకి వెళ్ళిన దాఖలాలు ఒక్కటి కూడా లేవండి. అదేంటి చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి ఉన్న తేడా ఏంటంటే, ఏం చేసినా మా జగన్ రెడ్డి మమ్మల్ని ఏం చేయడం, మమ్మల్ని ప్రోత్సహించడం ఉద్దేశంతో అనేక దారుణాలు, హత్యలు, ఇట్లా కబ్జా పర్వాలు యథేచ్ఛగా జరిగినాయని మేము భావిస్తున్నాం. అక్రమ మద్యము ఏరులా పారిందండి జగన్ ప్రభుత్వంలో. ఈ విషయం ప్రజలందరూ గమనించబట్టే వాళ్ళని 151 నుంచి 11కి తీసుకొచ్చారని మేము భావిస్తున్నామండి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.